వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అరటికాయ కర్రీ అండి. అరటికాయ అనగానే ఎప్పుడూ వండినట్టుగా కాకుండా మనం దీని రుచిని పెంచుతూ కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం వెరైటీగా వండుతామండి. మరి ఆ రుచి ఎలా పెరిగింది, ఈ వెరైటీ ఏంటి, దీనికి అదేంటి, వీడియోలోకి వెళ్ళి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. అరటికాయ కూరకి కావలసిన పదార్థాలు: అరటికాయలు అయితే పెద్దవండి 2 తీసుకున్నాను. దాంట్లోకి 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి. అయితే అరటికాయలో మనము పులుపు వేస్తే కానీ బాగోదు కదండి. చింతపండు అన్నా వేయాలి, లేదా టమాటో అన్నా వేయాలి. అయితే మనం కొంచెం డిఫరెంట్గా వండుతున్నాం కాబట్టి ఎప్పుడు వేసినట్టుగా చింతపండు టమాటో కాకుండా కొంచెం వెరైటీగా వండుతున్నాం కదా. దీంట్లో నేను గోంగూర వేస్తున్నానండి. 2 కట్టల గోంగూర తీసుకుని శుభ్రంగా ఆకులు సపరేట్ చేసి కడిగి పెట్టుకున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది, ఎప్పుడూ రొటీన్గా వండినట్టు కాకుండా. కాబట్టి గోంగూర ముందుగా మనము జస్ట్ ఉడకబెట్టేయాలి అంతే. ఆయిల్ ఏమీ లేకుండా ఉడకబెట్టేసి కొంచెం చల్లారాక మిక్సీలో బర్రమని 2 సార్లు తిప్పేస్తే అప్పుడు ఈ అరటికాయ కూర ఉడికేటప్పుడు దాంట్లో వేస్తామన్నమాట. ఇప్పుడైతే ఈ అరటికాయని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుందాం. అరటికాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మీడియం సైజ్ అనమాట, మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, మీడియం సైజ్ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చి చీలికలుగా చేశాను. కరివేపాకు అయితే చిన్నగా కొంచెం కట్ చేశాను. మనం తీసుకునే ఉల్లిపాయ కూడా మీడియం సైజు కట్ చేశాను. అరటికాయ ముక్కలు కట్ చేసిన వెంటనే, కోసిన వెంటనే కూర వండేయాలండి, నల్లగా అయిపోతాయి. లేదంటే వాటర్లో వేసుకోవాలి, కానీ మరి ఆ పోషకాలన్నీ వాటర్లో పోవడం ఎందుకు, వెంటనే వండేసుకుందాం. ఇప్పుడు గోంగూర ఉడకబెట్టాలండి. గోంగూర ఉడకబెట్టేసి తాలింపు స్టార్ట్ చేస్తే ఈ లోపల అది చల్లారితే మనం గ్రైండ్ చేసి వేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. ముందుగా మనము గోంగూర ఉడకబెట్టేసుకుందామండి. నేను కడాయిలో ఏమి వేయలేదు, వట్టిదే అది. ఈ ఆకు తడి వల్ల ఇది మగ్గిపోతుంది అనమాట. జస్ట్ మగ్గబెట్టేసుకుని మనము 2 సార్లు బరకగా మిక్సీలో అనేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఫైన్ పేస్ట్ చేయక్కర్లేదు. ఈ ఆకు తడి వల్లే ఉడికిపోతుంది కదా. గోంగూర ఈ విధంగా దగ్గరికి మగ్గిపోయింది కదా. ఈ టైంలో దీన్ని తీసేసి మనము కర్రీకి కడాయి పెట్టేసుకుందాము. ఈ లోపల ఇది తాలింపు పెట్టే లోపల గోంగూర చల్లారుతుంది అనమాట. ఇప్పుడు కర్రీ కోసం మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేస్తున్నానండి. 1½ స్పూన్ వేసాను నేను. దీంతో 1½ గరిటెలు వేసాను. ఎందుకంటే అరటికాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా. వెజ్జే కాబట్టి 1 గరిటె వేయాలనుకున్నాను, కానీ అరటికాయలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1½ వేసాను. మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. మరి ఆయిల్ తగ్గించి తినడం మంచిది కదా, కానీ యాజ్ యూ లైక్. ఆయిల్ వేడయింది, ఉల్లిపాయలు వేసేద్దాం. కొంచెం సాల్ట్ పసుపు వేసేద్దామండి. వేసేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కదా. పసుపు సాల్ట్ వేసేద్దాం. కొద్దిగా పసుపు, అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా మనం ఇప్పుడే వేసేయచ్చండి. గోంగూర పులుపు ఉంటుంది, ఆ పులుపుని చూసుకుని వేయాలన్నమాట. నేను 1 స్పూన్ వేస్తున్నాను దీంతో, పెద్ద స్పూను. మీరు తీసుకున్న స్పూన్ని బట్టి చూసుకోండి. అరటికాయలో మరి చింతపండు కానీ టమాటో కానీ వేయకపోతే బాగోదు కదండి, పులుపు లేకపోతే. కానీ చింతపండు ఎక్కువగా తినకూడదు అంటారు కదా. అందువల్ల మనం సీజనల్గా దొరికే వాటిని ఉపయోగించుకోవచ్చు. అంటే గోంగూర మనకి సీజనల్గా ఏం కాదు, ఎప్పుడు దొరుకుతుంది. కొన్ని సీజనల్గా దొరుకుతాయి కదా. చింత చిగురు కానీ, చింతకాయలు కానీ, మామిడికాయలు కానీ కొన్ని సీజనల్గా దొరుకుతాయి. ఇవి లక్కీగా మనకి సీజన్ ఏమీ లేదు, ఎప్పుడైనా దొరుకుతుంది గోంగూర. సో కొంచెం చింతపండు అవాయిడ్ చేయడానికి ఇలాంటి పులుపులు మనం వాడుకుంటే ఆ టేస్ట్ పెరుగుతుంది. అలాగే కొంచెం డిఫరెంట్ టేస్ట్ని మనం ఎంజాయ్ చేస్తాము, హెల్దీగా కూడా. ఇప్పుడు కొంచెం వేగాయి కదండి, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. వేసేద్దాం ఇవన్నీ ఒకేసారి. అరటికాయలు,
అలాగే కట్ చేసి ఉంచుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ ఒకసారి వేసేస్తాం. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. ఇదంతా ఇలా కలిపిన తర్వాత మనము కర్రీలోకి కారం వేద్దామండి. పచ్చిమిర్చి వేసాను 3, అయినా కానీ 2 స్పూన్లు దీంట్లో ఫుల్గా వేసాను. ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కదా, అందుకని కొంచెం కారం పడుతుంది, బాగుంటుంది. అంటే ఆ పులుపుకు తగ్గట్టుగా కారం, ఉప్పు వేస్తే పుల్ల పుల్లగా, ఉప్పగా, కారం కారంగా డిఫరెంట్ టేస్ట్తో బాగుంటుంది అన్నమాట. అయితే దీంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ వేయకూడదండి. ఆ గోంగూర ఫ్లేవర్నే మనం ఎంజాయ్ చేయాలన్నమాట. వేయ అవసరం లేదు దీంట్లో. ఆ గోంగూర టేస్టే బాగుంటుంది ఇందులో. కొద్దిగా మూత పెట్టేసి 1 నిమిషం మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత మనం వాటర్ వేద్దాం. 1 నిమిషం మూత పెట్టి మగ్గించాను. ఇప్పుడు కలిపేసి మనం వాటర్ వేసేయచ్చండి కూరలో. అరటికాయ ముక్కలు ములిగే వరకు వాటర్ వేద్దాం. ఒక గ్లాసుడు నీళ్ళు వేసాను, సరిపోలేదు, కొంచెం వేస్తున్నాను. ఇవి ఉడకనిద్దామండి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇది ఉడికే లోపల మనము చల్లారిన గోంగూరని మిక్సీ చేసి దీంట్లో వేసేయచ్చు. అయితే అరటికాయ ముక్కలు ఉడికిన తర్వాత వేయాలండి గోంగూర. పులుపుకి ఇవి గట్టిపడిపోతాయి, ముక్కలు ఉడకవన్నమాట. అరటికాయ ముక్కలు ఉడికిన తర్వాత మనము గోంగూర ఇందులో వేయాలి. చింతపండు వేస్తాం కదా ఆ టైంలో అనమాట. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం. అరటికాయ ఉడికిందేమో చూద్దామండి. ఇందుకు మెత్తగా ఉడికిపోయింది చూసారా, ఇలా ఉడికిపోవాలన్నమాట. ఉడికిపోయినప్పుడు మనము ఈ టైంలో నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉంచానండి గోంగూర, ఇది వేసేద్దాం. గోంగూర కూడా మనకు ఆరోగ్యానికి మంచిది కదండి. చక్కగా ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఆకుకూరలన్నీ కూడా విటమిన్ ఏ ఉంటాయండి, కళ్ళకి మంచిది. అలాగే అరటికాయ కూడా మనకి ఆరోగ్యానికి మంచిది. మంచి ఫైబర్ ఉంటుంది అరటికాయలో కూడా. ఈ కూర ఉడికిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే మనకి మటన్ గోంగూర లాగా ఉంటుందండి. చూడడానికి అలా ఉంటుందన్నమాట. ఇవి అరటికాయ ముక్కలు మటన్ ముక్కల్లాగా, మటన్ గోంగూర టైప్లో అలా కనిపిస్తుంది అన్నమాట చూడడానికి. ఇది వేసాం కదండి, మనం మిక్సీ జార్ కూడా కడిగి కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఇది మగ్గనిద్దామండి. ఈ గోంగూర ఫ్లేవర్ అంతా అరటికాయ ముక్కలుగా పెట్టి కూర టేస్ట్ బాగుంటుందన్నమాట. కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి సాల్ట్ చూసుకుని ఆపేయడమేనండి. కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు చూద్దాం మన కర్రీ. 2 నిమిషాలు మగ్గింది చూసారా, ఆయిల్ పైకి తేరింది. అయితే ఈ టైంలో మనం కొంచెం జీరా ధనియా పౌడర్ వేద్దామండి. మసాలా ఏమొద్దు, మసాలా వేయక్కర్లేదు. జీరా ధనియా పౌడర్ వేద్దాం. అంటే లాస్ట్లో వేస్తే దాని ఫ్లేవర్ బాగుంటుంది కదా, అందుకని లాస్ట్లో వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరతో ఫైనల్ టచ్అప్ ఇద్దాం, బాగుంటుంది. ఈ అరటికాయ చాలా మంచిదండి ఇందులో, ఎందుకంటే విటమిన్ B6 ఉంటుందట. ఇది ఫ్రీ డయాబెటిక్గా కూడా పిలుస్తారటండి, ఎందుకంటే డయాబెటిక్ ఉన్న వారికి ఇది కంట్రోల్ చేస్తుందట. అలాగే మనకి రోగనిరోధక శక్తి పెంచుతుందటండి. అరటికాయలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందట, చాలా మంచిది. అలాగే ఆకుకూరలు అనగానే మనకి ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది. గోంగూర కూడా బోన్స్ హెల్దీగా ఉండడానికి సహాయపడుతుందట. అయిపోయిందండి, ఇంకా మనం డిష్ అవుట్ చేయడమే. ఎగిరిపోయింది కదా, ఇలా దగ్గరికి వస్తే చాలు. ఇది రైస్లోకి, చపాతీ, రోటీ దేంట్లోకైనా బాగుంటుందండి. అయితే మీరు దించే ముందు సాల్ట్ చూసుకోండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేద్దాం. ఫైనల్లీ వేడివేడిగా మన అరటికాయ గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది హెల్దీ కాంబినేషనే, ఏదో వెరైటీగా చేశానని అనుకోవద్దు. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి, చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుందండి. ఓకే అండి, మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మర్చిపోకండి కామెంట్ చేయడం ప్లీజ్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.